దానికి 12 లక్షలు మీరు పెట్టి విద్యా సంస్థ తీసుకున్నారు. అది కూడా లేదు, ఎందుకంటే జిఎస్టీ రూపాయలు లేదు. దాన్ని బట్టి కూడా 12 లక్షలు. సాయంత్రము ఆయన నాకు ఫోన్ చేసి మరి చెప్పడం జరిగింది. మరి నేను ఆయనను అడిగాను, మరి ఏంటి సార్ రేపు మార్నింగ్ మీటింగ్ అయితే ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పి. అయితే మేము ఆల్రెడీ ఒక 4-5 రోజుల ముందే అటెండర్తోని సర్క్యులర్ పంపించామని చెప్పారు. సరే, సర్క్యులర్ పంపించడము అనేది ఒకటైతే నా అవైలబిలిటీ ప్లస్ నాకు పర్సనల్లీ ఇంటిమేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అని నేను ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పారు, ఎవరో సార్కి చెప్పారంట మున్సిపల్ కమిషనర్ గారితో ఓతు తీసుకుంది రాకూడదు, పిలవద్దు అని చెప్పేసి చెప్పారు అని చెప్పి మరి చెప్పడం జరిగింది. నేను అడిగాను, మరి ఆయన చెప్పిన అది ఎవరు చెప్పింది అని చెప్పేసి నేను అడిగాను. మరి ఆయన అయితే నాకు వివరాలు చెప్పలేదు. కాకపోతే ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఎవరైతే క్రియేట్ చేశారో ఇది పద్ధతి కాదు. ఇది కమిషనర్ గారిని తప్పుదేవ పట్టించిన వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళని ఆయన ఇంకోసారి వాళ్ళని బిలీవ్ చేయకండి, మీరు రూల్స్ ప్రకారం వెళ్ళండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మళ్ళీ నేను అడిగాను కూడా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు కమిషనర్ గారు చెప్పారు, లేదు సార్ మేము కనుక్కోవడంలో కొంచెం డిలే అయింది, ఇప్పుడు మీరు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఈ కన్ఫ్యూజన్ అంతా సమ్ XYZ పర్సన్ క్రియేట్ చేశారు. సో ఆ క్రియేట్ చేసినందువల్ల ఈ డిస్టర్బెన్స్ అంతా అయ్యింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారే ఇంతకుముందు పాత్రికేయ మిత్రులు పెట్టిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఎమ్మెల్యేలు గెలిచిన రోజే వాళ్లకు ఆర్డీఓల ద్వారా సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచే వాళ్ళు ఎమ్మెల్యేలు. మళ్ళీ నెక్స్ట్ డే గవర్నమెంట్ కూడా గెజెట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యేకున్న అధికారాలు అన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు. మరి ఈ విషయం తెలియకుండా మరి కొంతమంది కౌన్సిలర్లు ఈరోజు వెళ్ళిపోవడము, కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కాకుండా వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. బట్ అప్పటికీ కూడా మెజారిటీ కౌన్సిలర్లు ఇక్కడే ఉన్నారు కాబట్టి కౌన్సిల్ మీటింగ్ జరిగింది అండ్ కౌన్సిల్లో ఉన్న ఎజెండాలన్నీ కూడా ఆమోదం ముద్ర పడ్డాయి. సో ఎటువంటి ఇబ్బంది లేదు. కౌన్సిలర్లు ఈరోజు వాళ్ళ ఈ విషయం తెలుసుకోవాలి. ఇది పార్టీలకు అతీతంగా మనకు పబ్లిక్కి తాండూరు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కౌన్సిల్ది కాబట్టి ఇటువంటి అపోహలు క్రియేట్ చేస్తున్న వాళ్ళని మీరు నమ్మొద్దు. మీరు కూడా అవసరమైతే కలెక్టర్ గారితో ఆర్టీఓ గారితో తెలుసుకోండి. ఇటువంటిది ఇకపైన చేయకపోతే మంచిగా ఉంటుంది. మనం ప్రజాసేవ చేయడానికి వచ్చిన ప్రజానాయకులం కాబట్టి మనం అందరం కూడా తాండూరు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూద్దాం. తాండూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి వచ్చే సమ్మర్ నాటికి మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. అందరం కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ప్రజాసేవలో మనం అందరం ఉందామని చెప్పి నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయము. మరి నేను ఫస్ట్ టైం కౌన్సిల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా చేయడం అనేది నాకైతే మనసుకి చాలా బాధ వేసింది. దీనిపైన చర్యలు అవమానం పైన మన చర్యలు ఆల్రెడీ ఎజెండా మొత్తం అంతా ఆమోదముద్ర అయ్యింది. ఇప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. రేపటి రోజు వాళ్ళకి నిజాలు తెలిసినప్పుడు వాళ్ళకే నైతిక బాధ్యత అనేది వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. వాళ్ళు మీరు చర్చలో పాల్గొంటే మేము ఉండమని చెప్పి బహిష్కరించారు కదా, దీన్ని మీరు అవమానంగానే భావిస్తున్నారా? అదే చెప్పాను కదా ఆల్రెడీ, నా మనసుకైతే బాధ అయ్యింది. తప్పకుండా నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నా. వాళ్ళు చేసింది కరెక్టా కాదా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నా. నిప్పు లాంటి నిజాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్యాక్ట్ న్యూస్.